హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ రాసం. ఫ్రెండ్స్, ఈ రోజు వీళ్ళు మాత్రం ఐడిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ గురించి అయితే మాట్లాడుకోతున్నాం. ఐడిఎఫ్సి బ్యాంక్ ఫస్ట్ ఫర్ క్రెడిట్ కార్డ్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ డిజిటల్ రూపే క్రెడిట్ కార్డ్ అనమాట. ఈ రెండు క్రెడిట్ కార్డ్ గురించి అయితే మనం ఇటువంటి మాట్లాడుకోతున్నాం. అంతకంటే ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. అలాగే చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అండ్ వీళ్ళకి వెళ్ళిపోతే మాత్రం ఫస్ట్ ఫర్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఇదైతే ఎవరికైతే యూస్ అవుతుందంటే, ఎవరికైతే మీకు క్రెడిట్ హిస్టరీ లేదో అటువంటి వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఇంతవరకు మీకు సిబిల్ స్కోర్ ఎవరికైతే ఇంకా స్టార్ట్ కాలేదో ఇట్లా ఇది అంతా బెస్ట్ కార్డ్ అనమాట. ఐడిఎఫ్సి ఫస్ట్ ఫర్ క్రెడిట్ కార్డ్. ఈ కార్డ్ మీరు ఎలా అప్లై చేయాలో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఖచ్చితంగా 18 years ఏజ్ అయితే ఉండాలి, అలాగే ఇండియన్ సిటిజన్ అయితే ఉండాలి, అలాగే మినిమం ఫిక్స్డ్ డిపాజిట్ 20,000 అయితే ఎఫ్డి చేయాల్సి ఉంటుంది. ఆ ఎఫ్డి అమౌంట్ కూడా మీరు ఇందులో విత్డ్రాల్ చేసుకోవచ్చు. అలాగే ఫిక్స్డ్ యాజ్ అ క్రెడిట్ కార్డ్ మీరైతే మొత్తం 100% అయితే క్యాష్ అయితే 100% క్రెడిట్ లిమిట్ అయితే వాడుకోవచ్చు. అండ్ ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ అయితే అవసరం లేదు. అలాగే మీరు చేసిన ఫిక్స్డ్ డిపాజిట్కి 7.25% అయితే ఇంట్రెస్ట్ అయితే లభిస్తుంది. అండ్ దీని గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ ఫర్ క్రెడిట్ కార్డ్ గురించి. అండ్ ఈ క్రెడిట్ కార్డ్ ఒకవేళ మీరు వెల్కమ్ బెనిఫిట్ కింద 5% క్యాష్ బ్యాక్ అయితే లభిస్తుంది, అప్ టు ₹1,000 అనమాట. ఇది 13 days లోపల ట్రాన్సాక్షన్ చేస్తే మాత్రం లభిస్తుంది. ఆ అమౌంట్ 2,500 అమౌంట్ కంటే ఎక్కువ అమౌంట్ మీరు ట్రాన్సాక్షన్ చేస్తే, అది కూడా ఈఎంఐలు కన్వర్ట్ చేస్తే 500 క్యాష్ బ్యాక్ ఒకరికైతే లభిస్తుంది. అండ్ ఐడిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ మొబైల్ యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్లో మీరు అయితే ఈ కార్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అండ్ బెనిఫిట్స్ వచ్చేసరికి 0% ఫోరెక్స్ మార్కప్ ఛార్జ్ అనమాట. ఎప్పుడైతే మీరు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేస్తారో ఈ కార్డ్ యూజ్ చేసి, అక్కడ మీరైతే 0% ట్రాన్సాక్షన్ ఫీ అయితే ఉంటుంది. వేరే కార్డ్ యూజ్ చేసుకున్నట్టయితే 2%, 3% అయితే ఉంటుంది. బట్ ఐడిఎఫ్సి బ్యాంక్ ఫస్ట్ ఫర్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే మాత్రం 0% ఛార్జ్ అయితే ఉంటుంది, ట్రాన్సాక్షన్ ఫీ అనమాట. అండ్ ఇదైతే లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్, ఎటువంటి ఛార్జ్ అయితే పే చేయని అక్కర్లేదు. అలాగే 0% ఇంట్రెస్ట్ అనమాట. ఎప్పుడైతే మీరు క్యాష్ విత్డ్రాల్ చేస్తారో ఏటీఎంస్కి వెళ్ళి, అక్కడైతే మీరు 0% ఇంట్రెస్ట్ అప్ టు 45 days లోపల అయితే చేస్తే మాత్రం క్యాష్ విత్డ్రాల్ 0% ఇంట్రెస్ట్ అనమాట. అలాగే మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు, 100% క్యాష్ విత్డ్రాల్ చేసుకోవచ్చు మీ ఎఫ్డి వాల్యూ, ఫిక్స్డ్ డిపాజిట్ వాల్యూ. అలాగే మీరు చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ వాల్యూకి 7.2% ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు క్యాష్ విత్డ్రాల్ చేస్తే మాత్రం ఏటీఎంలో కానీ ఎక్కడైనా క్యాష్ విత్డ్రాల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు కింద అమౌంట్ చూడండి ఒకసారి, క్యాష్ అడ్వాన్స్ ఫీ ఆఫ్ 199 అనమాట. మీరు ఎప్పుడైనా క్యాష్ విత్డ్రాల్ చేస్తే మాత్రం 199 ప్లస్ జీఎస్టీ అయితే కట్టాల్సి ఉంటుంది పర్ ట్రాన్సాక్షన్కి. ఇదైతే మీరు ఖచ్చితంగా గమనించండి. అండ్ ఇంకా చూసుకుంటే రివార్డ్ పాయింట్స్ అయితే ఇంకా లభిస్తాయి. 4x రివార్డ్ పాయింట్స్ లభిస్తుంది ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్లో. అలాగే ఒక రివార్డ్ పాయింట్ వచ్చేసరికి 0.25 పైసా అనమాట. అండ్ ఒక రివార్డ్ పాయింట్ ఎలా వస్తుందంటే, ఒక ట్రాన్సాక్షన్ చేస్తే మాత్రం ₹150 స్పెండ్ చేస్తే మాత్రం ఒక రివార్డ్ పాయింట్ వస్తుంది. అలాగే ఇవి రివార్డ్ పాయింట్స్ కూడా మీరు రెడీమ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఒకవేళ మీరు ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ యూటిలిటీ బిల్ పేమెంట్ చేస్తే మాత్రం వన్ రివార్డ్ పాయింట్ వస్తుంది. అంటే 1x ఇంటూ రివార్డ్ పాయింట్స్ అయితే వస్తుంది. అండ్ ఇట్లాంటి ఇంకా చాలా రివార్డ్స్ అయితే మనకి ఈ కార్డ్ వల్ల రివార్డ్స్ అయితే చాలా లభిస్తాయి. అండ్ ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే చూసుకుంటే అయితే ఫ్యూయల్ ఛార్జ్ వేర్ అనమాట 1% వరకు. ఒకవేళ మీరు ఫ్యూయల్ స్టేషన్స్లో ఫ్యూయల్ తీసుకుంటే అప్ టు ₹200 పర్ మంత్కి అయితే వస్తుంది. అలాగే కాంప్లిమెంటరీ రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనమాట 1399. మీరు ఎప్పుడైతే మీ వెహికల్ ఎక్కడైనా రోడ్ సైడ్లో ఎటువంటి ప్రాబ్లం ఇచ్చిందనుకోండి, దానికి మీరు ఎవరైనా మీరు సర్వీస్ కానీ లేదంటే లేబర్ ఛార్జ్ కానీ అటువంటి దాని కింద 1399 అంటే ₹1,399 అయితే మీరు రెడీమ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇన్సూరెన్స్ అయితే లభిస్తుంది ₹2 lakhs వరకు ఈ కార్డ్ తోటి. అలాగే ఒకవేళ మీ కార్డు ఒకవేళ స్టోలన్ అయినా, ఎవరైనా దొంగలించిన కార్డు పోయినా కూడా 25,000 వరకు అయితే లాస్ట్ కార్డ్ లయబిలిటీ కవర్ కింద 25,000 అయితే ఉంటుంది. అండ్ ఇంకా చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇంకా డిస్కౌంట్స్ కానీ ఆఫర్స్ కానీ మీరు ఎక్కడైనా ట్రాన్సాక్షన్ చేసినా కూడా చాలా ఆఫర్స్ అయితే లభిస్తాయి. అండ్ ఇంకా చూసుకుంటే అయితే మనకు ఈ కార్డుతో పాటు ఇంకో కార్డ్ అయితే ఉంది, ఫస్ట్ డిజిటల్ రూపే క్రెడిట్ కార్డ్ అనమాట. ఈ కార్డ్ మీరు డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ వెబ్సైట్ అలాగే ఎలా అప్లై చేసుకోవాలో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఇది ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్ డిజిటల్ రూపే క్రెడిట్ కార్డ్ అనమాట. ఈ కార్డ్ మీరు అప్లై చేయాలనుకుంటే మాత్రం మీకు ప్రీవియస్గా ఐడిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఏదైనా ఉన్నా పర్లేదు, ఆ కార్డ్ ఉంటే మీరు ఈ కార్డ్ అయితే అప్లై చేయడానికి అయితే ఎలిజిబిలిటీ అనమాట.
అండ్ ఈ కార్డ్ మీరు ఫస్ట్ డిజిటల్ రూపే క్రెడిట్ కార్డ్ అనమాట. ఇదైతే మీరు రూపే క్రెడిట్ కార్డ్ అనమాట. దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది మీరు అప్లై చేయాలనుకుంటే ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ ద్వారా. ఇక్కడ యాక్టివేట్ యూపీఐ ఆన్ యువర్ కార్డ్ అని క్లిక్ చేయగానే మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ క్లిక్ చేస్తే మీకు ఆ మొబైల్ నెంబర్ మీద ఈ క్రెడిట్ కార్డ్ అయితే ఉన్నాయి ఐడిఎఫ్సివి, ఆడవన్నీ మీకు ఇక్కడ చూపెడతాయి. అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకొని దాని మీద మీకు రూపే క్రెడిట్ కార్డ్ అయితే ఇంకో రూపే ఎక్స్ట్రా క్రెడిట్ కార్డ్ అయితే ఇస్తుంది. అండ్ ఇదైతే మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ లైక్ ఇంకా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ దానికి లింకప్ చేసి మీరు ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు. యూపీఐ ట్రాన్సాక్షన్స్ దానికైతే ఎక్కువ యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు దీని డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చెక్ చేసుకుందాం. ఐడిఎఫ్సి బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్, డిజిటల్ రూపే క్రెడిట్ కార్డ్ అనమాట. అండ్ ఇప్పుడు మన ఇండియాలో ఎక్కువ యూపీఐ ట్రాన్సాక్షన్ అవుతున్నాయని ఈ కార్డ్ అయితే మనకు రిలీజ్ చేశారు. ఈ కార్డ్ వచ్చేసరికి మీరు ఈ కార్డ్ ఎలా యూజ్ చేయాలి దాని గురించి అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మీకు 100% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అప్ టు 200 రూపీస్ వరకు. మీరు ఎప్పుడైతే ఫస్ట్ 4 యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తారో కార్డ్ తీసుకున్న తర్వాత వితిన్ 15 డేస్ లోపల ఫస్ట్ ట్రాన్సాక్షన్ 50 రూపీస్, సెకండ్ ట్రాన్సాక్షన్ 50 రూపీస్, థర్డ్ ట్రాన్సాక్షన్, ఫోర్త్ ట్రాన్సాక్షన్ కూడా 50 టోటల్ కలిపి 200 రూపీస్ అయితే మనకు లభిస్తాయి. ఎప్పుడైతే మనం కార్డు తీసుకున్న తర్వాత వితిన్ 15 డేస్ లోపల తీసుకుంటే మాత్రం ఈ అమౌంట్ అనేది మనకు క్రియేట్ అయితే అవుతుంది. అండ్ అలాగే ఈ కార్డ్ మనకు రావాలంటే మాత్రం ఈ కార్డ్ అలాగే ఇదైతే మనకు డిజిటల్ రూపే క్రెడిట్ కార్డ్ అనమాట. ఈ కార్డ్ మనకు ఫిజికల్ కార్డ్ అయితే మనకు లభించదు. ఈ కార్డ్ మనకు యాప్లో మనం డిజిటల్గా చూడవచ్చు. అండ్ ఈ కార్డ్ మీరు యూజ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా జాయినింగ్ ఫీ ఆఫ్ 199 రూపీస్ అయితే కట్టాలి, 19 ప్లస్ జీఎస్టీ. అలాగే యాన్యువల్ ఫీ అయితే ఫస్ట్ ఇయర్ అయితే యాన్యువల్ ఫీ అయితే ఉండదు, సెకండ్ ఇయర్ నుంచి అయితే 199 ప్లస్ జీఎస్టీ అయితే కట్టాల్సి ఉంటుంది. అండ్ ఈ కార్డ్ మీరు అప్లై చేయాలంటే ముందే చెప్పాను కదా, వేరే కార్డ్ అయితే ఉండాలి ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్ది. ఆ కార్డ్ ఉంటేనే మీరు ఈ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రీవియస్గా మీకు ఏ క్రెడిట్ కార్డ్ అయితే ఉందో సేమ్ అమౌంట్ దానికి ఎంత లిమిట్ ఉందో అంత లిమిట్ ఈ కార్డ్ లోపల కూడా ఉంటుంది. దీని ద్వారా కూడా అయితే మీరు ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు. అండ్ సేమ్ అయితే ఆ స్టేట్మెంట్ ఏం స్టేట్మెంట్ అయితే లభిస్తుందో మీరు ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ కూడా ఇందులో అయితే లభిస్తుంది. అండ్ ఒకవేళ మీరు రివార్డ్ పాయింట్స్ చూసుకుంటే అయితే 3x రివార్డ్ పాయింట్స్ అయితే లభిస్తుంది ఆన్ యూపీఐ ట్రాన్సాక్షన్. ఒకవేళ 2000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే మాత్రం 3x రివార్డ్స్ పాయింట్స్ అనమాట. ఒకవేళ మీరు బిలో 2000 చేస్తే మాత్రం 1x రివార్డ్ పాయింట్స్ అనమాట. అలాగే మీరు యూటిలిటీ కానీ ఇన్సూరెన్స్ కానీ పే చేస్తే మాత్రం 1x రివార్డ్ పాయింట్స్ అనమాట. ఇవన్నీ అయితే మీరు అలాగే ఫస్ట్ 5 క్రెడిట్ కార్డ్, ఈ క్రెడిట్ కార్డ్ ఎందుకు ఇక్కడ చూపెడుతున్నారంటే ఇవన్నీ టైప్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఈ ఫస్ట్ 5 క్రెడిట్ కార్డ్ తో పాటు మీరు డిజిటల్ రూపే క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే ఫస్ట్ 5 ఈ కార్డును ప్లస్ డిజిటల్ రూపే కార్డ్ రెండు యూజ్ చేస్తే మాత్రం అప్ టు రూపీస్ ఆఫ్ 5000 రూపీస్ వరకు మీరు స్పెండ్ చేస్తే 100 రివార్డ్ పర్సెంట్ వస్తాయి. ఒకవేళ 10,000 చేస్తే 200 రివార్డ్ పర్సెంట్ వస్తాయి. అలాగే మీరు డిఫరెంట్ కార్డ్స్కి ఈ కార్డ్తో లింకప్ అయి ఉంటే మాత్రం డిఫరెంట్గా మీరైతే రివార్డ్ పాయింట్స్ అయితే ఇంకా ఎక్కువ వస్తాయి. అండ్ ఇది కూడా క్లబ్ విస్తారా కార్డ్ అనమాట. ఒకవేళ మీరు ఫస్ట్ క్లబ్ విస్తారా కార్డ్ ఉంటే ఇంకోటి డిజిటల్ రూపే కార్డ్ రెండు కలిపి రివార్డ్ పాయింట్స్ ఎలా వస్తాయి ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. అండ్ మెయిన్గా ఈ కార్డ్ ఎందుకు లాంచ్ చేశారంటే మీరు చాలామంది ఇండియాలో యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు కదా, యూపీఐ ట్రాన్సాక్షన్ చేయాలంటే మనకు ఖచ్చితంగా రూపే క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి. సో మీరు ఈజీగా గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పేటిఎంలో కానీ యాప్ ఓపెన్ చేసి అక్కడ మీరు ఈజీగా మీరు క్రెడిట్ కార్డ్ సెక్షన్లోకి వెళ్ళి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయితే లింకప్ చేసుకోవచ్చు. లింకప్ చేసుకున్న తర్వాత యూపీఐ పిన్ ఎంటర్ చేసి మీరు ఈజీగా ట్రాన్సాక్షన్ అయితే చేయొచ్చు, యూపీఐ ట్రాన్సాక్షన్ అయితే చేయొచ్చు. అందుకనే రూపే క్రెడిట్ కార్డ్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు మన ఇండియాలో. అండ్ ఈ కార్డ్ అలాగే ఫస్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యాప్ అయితే ఉంటుంది, అందులోకి వెళ్ళి మీరు ఈ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు, ఎంత లిమిట్ ఉంది దాని గురించి డీటెయిల్స్ అవన్నీ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ 2500 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే మాత్రం ఈఎంఐ అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకేమైనా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మాత్రం లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, వెబ్సైట్ లింక్, అలాగే కస్టమర్ కేర్ రిలేటెడ్ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, జై హింద్.